హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ రెసిపీని చూపిస్తున్నాను. కాకరకాయ వెల్లుల్లి కారం. కాకరకాయ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకెంత లేట్ ప్రిపేర్ చేసేద్దాం. ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఒక 60% పాటు ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడానికి కొంచెం నేను సాల్ట్ వేసాను, ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. అందులోనే కొంచెం పసుపు. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ప్లస్ ఇవన్నీ మనము ఫ్రై చేసుకున్న పప్పులు కూడా వేసుకొని అందులోనే 2 స్పూన్స్ కారాన్ని కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 10 వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి. ఒక 1/2 కేజీ కాకరకాయని నీట్గా వాష్ చేసుకొని ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజల్ని మొత్తం తీసేసేయాలి చూపిస్తున్నట్టు. ఇలానే అన్నీ కట్ చేసుకోవాలి. ఇలానే సర్కిల్గా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని ఒక 60% పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ కాకరకాయల్లోకి స్టఫింగ్ చేయాలి. ఇలానే అన్ని కాకరకాయల్లోకి ఈ మసాలా పేస్ట్ని స్టఫింగ్ చేసుకోవాలి. నేను తీసుకున్న మసాలా మొత్తం ఈ కాకరకాయలోకి సరిపోయినాయండి. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా రెడీ చేసుకోవాలి. అదే కడాయిలో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కాకరకాయలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, అయినా సరే కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 60% కుక్ అయినాయి కాబట్టి ఇంకొక 40% ఫ్రై చేసుకోవాలి. ఇలానే మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. కాకరకాయ వెల్లుల్లి కారం వారానికి ఒక్కసారి తిన్నా సరే హెల్త్కి కూడా చాలా మంచిది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ రెసిపీని పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.